హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటనుకుంటున్నారా? చూస్తున్నారు కదండి, చూస్తుంటే నోరు ఊరిపోయే చికెన్ మెజెస్టిక్స్ అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను చూపించే టిప్స్తో చేసుకున్నారంటే ఈ చికెన్ మెజెస్టిక్స్ మీరు మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. మస్ట్ ట్రై అని చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోనే ఈ చికెన్ సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ కూడా బీట్ చేసి ఈ మిశ్రమం మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మీరు యాజ్ టీజ్గా రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఈ స్టేజ్లో పసుపు కానీ కారం కానీ ఏమి యాడ్ చేయకూడదు. రెస్టారెంట్లో అయితే టేస్టింగ్ సాల్ట్ వాడతారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను వాడట్లేదు. మీకు అలా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనకి పిండి సరిపోయిందో లేదో చూసుకోవాలి. చికెన్ ముక్క పట్టుకుంటే పిండి కోటైందో లేదో చూసుకొని మరొక 2-3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, అంటే టోటల్గా నాకు 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పట్టింది. వేసుకున్న తర్వాత ఒక పావు చెక్క మాత్రమే నిమ్మరసం వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ నేను చూపించినట్టే చేసుకోండి, మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి స్టార్టింగ్, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకనంటే మీకు పైకి ఫ్రై అవుతుంది కానీ లోపల చికెన్ అన్నది కుక్ అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఈ కడాయి పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద వెడల్పాటి బాండి, గుర్తుపెట్టుకోండి వెడల్పాటి బాండి కంపల్సరీ పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఉంచి స్టవ్ మనం బాగా టాస్ చేసుకోవాలన్నమాట. నేను ఎందుకు వెడల్పాటి బాండి పెట్టాలంటున్నానంటే కంపల్సరీ వెడల్పుగా ఉంటేనే మీకు టాసింగ్ చేసేటప్పుడు ఈజీగా కుదురుతుంది. మీరు చిన్నది పెట్టారనుకోండి టాసింగ్ ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. కంపల్సరీ వెడల్పాటి బాండి పెట్టుకొని కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశాక ఇందులో ఈ గ్రేవీకి సరిపడా కొంచెం సాల్టు, పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మసాలాలన్నీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నాకు బాగా స్పైసీ కావాలి కాబట్టి నేను కారం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు చిన్నపిల్లలకు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, కారాన్ని స్కిప్ చేసేసి పెప్పర్ పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. వేసుకొని ఇందులోనే ఒక అరకప్పు పెరుగుని బాగా చిలికి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం కూడా యాజ్ టీజ్గా నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి, మీకే టేస్ట్ తెలుస్తుంది. ఇందులోనే మస్ట్గా డార్క్ సోయా సాస్ కూడా వేయాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత డార్క్ సోయా సాస్ వేసాను నేను. మనం ఇందులో సోయా సాస్ వేస్తేనే రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మిస్ చేయకుండా వేయండి సోయా సాసు. ఇది కూడా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని బాగా టాస్ చేసుకోవాలన్నమాట. మీకు ముందెందుకు చెప్పానో ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఎందుకంటే ఇలా వెడల్పాటి బాండి అయితే మాత్రమే మనకి టాసింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ప్లస్ ఈ గ్రేవీ అంతా కూడా అన్ని చికెన్ పీసెస్కి ఈవెన్గా పడుతుందన్నమాట. అలా కాకుండా మీరు చిన్న దాంట్లో పెట్టారనుకోండి సరిగ్గా పట్టదు, ఒకటి పీలుస్తుంది ఒకటి పేల్చుది అనమాట. అలా కాకుండా ఇలా చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మరొక నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా టాసింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడిగా చికెన్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయినాయి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకు కూడా చాలా నోరు ఊరిపోతుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మస్ట్ ట్రై అని చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.